వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు. అందుకే పరమశివుని ముందు నిలబడి ఆయనలో విష్ణువుని చూసి తులసి దళాలతో అర్చించిన వాడు, శ్రీ మహావిష్ణువుని చూస్తూ పరమశివుడిని ధ్యానం చేస్తూ అభిషేకం చేసిన వాడు ఎవరుంటాడో వాడు ధన్యాత్ముడు. కనుక ఈ మాసంలో దామోదరుణ్ణి అధిపతిగా పెట్టుకుని శివకేశవ అభేదమైనటువంటి ఉపాసన చెయ్యండి. అటువంటి స్థితిని పొందండి. చిట్ట చివర హాయిగా అటువంటి హరిహర అభేదంతో ఆ పొంగుతో లోకాన్నంతటినీ చూస్తూ అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్ప విశేషాన్ని మనకు అనుగ్రహించింది. అందుకే కార్తీక మాసం లాంటి మాసం ఇంకొకటి లేదు అంటారు.